తారాశ్రీ గారు. నా నా టర్న్ వచ్చేప్పటికి కొంచెం నర్వస్గా ఉంది మాట్లాడేకి. థ్యాంక్ యూ గురుజీ నాకు పిలిచినందుకు. నీకు నర్వస్ అవుతా ఉన్నాను ఎందుకంటే అంత హ్యాపీగా ఉన్నాను అందుకని. ఓకే, నేను యాక్చువల్లీ నా పేరు తారాశ్రీ. నా ఏజ్ వచ్చి 49. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. అంటే నాకు సజెస్ట్ చేసింది మమత గారు. అంటే నాకు ఒక గ్రూప్ లో మెసేజ్ వచ్చింది, ఆ తర్వాత కాంటాక్ట్ చేస్తే మమత గారు నాకు అన్ని ఇచ్చేసారు. సో మమత గారు నాకు సజెస్ట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ గ్రూప్ నాకు చిక్కినందుకు. అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు, పుణ్యం చేసినాను. సో అదృష్టం కొద్దీ నేను ఇది కంప్లీట్ కూడా చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా అంటే చాలా మార్పు వచ్చింది, అది చెప్తాను. ఒక్కొక్కటే పాయింట్ నేను రాసుకున్నాను ఎందుకంటే మర్చిపోతాను. పెయిన్ ఉంటే అది గుర్తుకుంటుంది, పెయిన్ రిలీజ్ అయితే అది మర్చిపోతుంది. అందుకని పాయింట్స్ నేను రాసుకున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఇది ఎందుకు వచ్చినానని చెప్తాను. యాక్చువల్లీ నేను లాస్ట్ మంత్ పని ఇడ్సేస్తే, ఎందుకంటే అంత పెయిన్ ఉండేది. ఫుల్ బాడీ పెయిన్, జాయింట్స్ పెయిన్, హీల్స్ పెయిన్. పెయిన్ అనేది బాడీలో చెప్పేదంత లేదు, పూర్తిగా చెప్పొచ్చు, అంత పెయిన్ ఉండింది. సో నేను పనికి కూడా పోకుండా నేను వదిలేసాను, ఇంక నా వల్ల కాదు అనేసి. యాజ్ నేను ప్రొఫెషనల్ బ్యూటిషియన్. సో అది ప్రెజర్ ఉంటుంది, పాయింట్ ప్రెజర్ ఉంటుంది, అందుకని ఈ పెయిన్ఫుల్. అది తర్వాత ఎక్కువ అయ్యి బాడీ ఇంకా నేను రెస్ట్ తీసుకోవాలి అని వచ్చేసే. సో నేను లాస్ట్ మంత్ March 30, 26 నేను రిజైన్ చేశాను. సో ఆ తర్వాత ఎంత అయిందంటే ఉగాది పండగ చేసేసాను ఎలాగో అలాగో మందులు వేసుకొని చేశాను. తర్వాత నాకు వద్దు, ఇంకా ఎలా అంటే ఏడుపు వచ్చేది వాకి. ఎంత అంటే నడవలేకపోతున్నాను. నడుము నొప్పి, 2 చెయ్యి హిప్స్ పైన పెట్టుకుని, నడుము పైన పెట్టుకొని నడిచేదాన్ని వంగుకొని. కాళ్ళు నడవక అయ్యలేదు, అంటే హీల్స్ పెయిన్. సో బాడీలో ఎక్కడ ముట్టినా నొప్పే, అంటే అది గ్యాస్ట్రిక్ వల్లనో ఏదో నాకు తెలీదు. మా యజమానులు ఏం చేస్తారు, ఈ హస్బెండ్ డాక్టర్ దగ్గర పిలుచుకొని పోయి, నాకు డాక్టర్ ఇష్టం లేదు, నాకు మందులు వద్దు. అది నొప్పి భరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా ధ్యానంలో ఉన్నాను, నా చెల్లెలు చెప్పినాక జొత్తులోనే వచ్చాము. సో ధ్యానం చేస్తే ఫస్ట్ టైంలో బాగే ఉండే, తర్వాత చేసేదానికి టైం అవుతా ఉండలేదు, అది ఎక్కువ అవుతానే ఉండే. అంటే మేము టీ తాగడం వల్ల, నాకు పొద్దున్నే టీ అలవాటు ఉంది, అది ఇడిలేదు. చికెన్ అయితే ఇడిసేస్తాను ఈజీలీ, నాన్ వెజ్, కానీ టీ వదలలేదు. సో అది తాగి తెలీదు ఏమని బాడీలో వీక్, బ్లడ్ తక్కువ అయింది, కాల్షియం తక్కువైంది, B12. అదే డాక్టర్ దగ్గర పిలుచుకోకపోతే మా హస్బెండ్, వాళ్ళకే తెలుసు నాన్ వీక్ ఉన్నానని తెలుసు, కనపడుతోంది. ముందుగా డాక్టర్ ఏం చెప్తా ఉండ్రి, పాతకాలంలో నాలుక, కన్ను, నాడీలు చూపి చెప్పేస్తా ఉండ్రి. ఇప్పుడు డాక్టర్ అలా కాదు, టెస్ట్ కావాలి వాళ్ళకి, రిజల్ట్ తప్ప వాళ్ళు ఏమి మెడిసిన్ ఇవ్వరు. సో వాళ్ళు రాసి ఇచ్చిరి, ఇంత పడు లిస్ట్ ఇచ్చిరి, థైరాయిడ్ ఏదేదో అన్ని ఇచ్చిరి. సో 5-6 వేలు అవుతుందని టెస్ట్ చేయించుకోనండి, తర్వాత మందిస్తాను. నాకైతే కోపం వచ్చింది, తెలుస్తుంది కదా కళ్ళు ముందర, ఎందుకు మెడిసిన్ ఇయ్యరు అనేసి. అయితే నేను హస్బెండ్ చెప్పాను, ఇందుకోసం రావాల్సిందా, నేను వచ్చేలేదు, నేనే చేసేసుకుంటాను, నాకు అదే దుడ్డు నాకు ఇవ్వండి, నేను ఫ్రూట్స్ తీసుకొని యూట్యూబ్ లోని చెప్తారు కదా చిన్న చిన్న టిప్స్, అదని చేసుకొని నేనే సరిచేసుకుంటాను అని చెప్తే, అది చేస్తే కూడా 1 month, అంటే ఏప్రిల్లో చేస్తే కూడా, అంటే రజా నేను వదిలేశాను పని. సో నేను యూట్యూబ్ ద్వారా కొన్ని టిప్స్ ఫాలో చేశాను, ఫ్రూట్స్ తీసుకున్నాను. నథింగ్, ఎక్సర్సైజ్ అంతే ఏమీ లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు. ఎందుకంటే కాదు, ఫుల్ బాడీ పెయిన్, వాకింగ్ కాదు, కాళ్ళ నొప్పులు. పండుకుంటే ఎలా నడుము నొప్పి అంటే ఇలా పక్కకు తిరిగేది అవుతా ఉండలేదు, అంత హిప్స్ పెయిన్, నడుము నొప్పి అలా ఉన్నదన్నమాట. సో నేను వాకింగ్ కూడా చేయలేదు, ఓన్లీ టిప్స్ ఫాలో అవ్వడము, ఫ్రూట్స్ తినడము, మళ్ళీ పండుకోవడం, రెస్ట్. అది ఏమైపోయింది, తగ్గడం కొంచెం కూడా లేదు అని ఎక్కువైపోయింది. సో నాకు నవ్వు వస్తుంది ఇప్పుడు, అంత ఎక్కువ వెయిట్ గెయిన్ కూడా అయ్యాను. బాడీ పెయిన్స్ ఇంత మాత్రం తగ్గలేదు, ఆ రిజల్ట్ అని రాలేదు. అంత ఫాలో అయ్యి ఫ్రూట్స్ తీసుకున్నా కూడా, రెస్ట్ తీసుకున్నా కూడా ఏమి రిజల్ట్ రాలేదు. తర్వాత మా ఇంటికి మా అక్క వచ్చారు, వాళ్ళు చెప్తారు ఇక ప్రకృతిది చికిత్స అని ఏదేదో ఉంటుంది కదా, అక్కడ పోయి
ఒక 7 డేస్ కోర్సు ఒక 10,000-12,000 ఖర్చు చేసుకొని వెయిట్ తగ్గించుకొని హెల్త్ కొంచెం సరి చేసుకొని వచ్చారు. నాకు చెప్పి నువ్వు కూడా చేసుకొని. నాకు అది అది కూడా ఇష్టం లేదు. అయినా మా హస్బెండ్ చెప్పాను, నన్ను పంపించండి, దీనిలో రిజల్ట్ రాలేదు, పంపియండి అని. వాళ్ళు వద్దు, నీకు ఎందుకంటే నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, కొంచెం తినకపోతే అవ్వదు, బ్లోటింగ్ అవుతుంది, తేపులు వస్తుంటాయి, తినకపోతే సుస్తు అవుతుంది. సో ఇదన్నీ ఉండే. అందుకని నా హస్బెండ్ వద్దు, నా కళ్ళ ముందర ఉండాలి, ఏం చేస్తే ఇక్కడే తీసుకో అని. సో ఓకే, అలాగైతే నాకు ఇది సిక్కింది. ఈ నాకు ఈ సంయమ అనేది సిక్కింది, అంటే నిరాహార పద్ధతి అని. సో కృషి నేను చెప్పినాను. అయితే నాకు మీరు అడగొద్దండి, నేను జ్యూస్ తీసుకుంటాను, వాళ్ళు ఎప్పుడు చెప్తే ఏం తినమంటే అప్పుడు తింటాను, నన్ను మీరు అడగకూడదు, నేను సర్వ్ చేసుకుంటాను. ఓకే అన్నారు. అంటే ఫస్ట్ నేను చెప్పలే వాళ్ళకి 24 డేస్ అని, ఎందుకంటే భయపడతారు. అందుకని నేను చెప్పలే. 2 డేస్ లిక్విడ్, తర్వాత తినొచ్చు అని చెప్పాను. ఓకే అన్నారు. ఆ 2 డేస్ లో నేను అనుకున్నాను, ఇది నేను చేస్తానా లేదా, ఎందుకంటే ఇంత పెట్టుకొని నేను చేయది, అది ఫిక్స్ అవ్వలే, భయమే ఉండే కొంచెం. అయినా అంటే చేస్తాను అని ఒక ఎక్కువతో థాట్ కొడుతూ ఉండే, బట్ అది రాలేదు నాకు. ఓకే అని 2 డేస్ మాత్రమే చెప్పాను. ఆ 2 డేస్ లో ఎంత రిజల్ట్ వచ్చిందంటే, నాకు తెలుస్తా ఉండే అది హీల్ అయ్యేది, నాకు బాడీలో ప్రతి ఒక్కొక్క నర్వ్ లో నాకు తెలుస్తా ఉండే, అది నేను ఫీల్ చేస్తా ఉంటే ఆ 2 డేస్ లోనే, స్టార్టింగ్ 2 డేస్ లోనే. అండ్ మళ్ళీ మీరు ఇచ్చిన ఎనర్జైజేషన్ వల్ల తెలియదు ఏమని, బట్ అది రిజల్ట్ నాకు 2 డేస్ లోనే సిక్కేసింది. సో అప్పుడు నాకు కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే నేను చేయగలను. ఆ 2 డేస్ మీరు బ్రేక్ ఇచ్చారు కదా తినడానికి, తింటే గనక సుస్థ అయిపోతే, అంటే లిక్విడ్ లోనే బాగుంటి, తింటే గనక కాలేదు, బాగా నిద్రపోతా ఉన్నాను తినే అంత అయిపోయింది. ఓకే, మళ్ళీ హస్బెండ్ చెప్తే ఇంకా 7 డేస్ ఉంది, కంటిన్యూ చేస్తాను. ఎలా వాళ్ళకి రిజల్ట్ తెలిసింది, నేను నార్మల్ గా నడుస్తున్నాను, నడుము నొప్పి చేయి పెట్టలేదు, కొంచెం కొంచెం అలా అలా రికవర్ అవుతా ఉన్నాను. సో ఓకే, వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉండ్రి, ఏం అడగలేదు, తిను అని చెప్పలేదు, ఇంకెన్నాళ్ళు ఉంది. సో నేను 7 డేస్ ఉంది. చాలా అయితే చాలా మార్పులు వచ్చింది. ఏంటంటే ఒకటే చెప్తాను, బాడీ పెయిన్స్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడ ముట్టినా నొప్పి లేదు ఇప్పుడు. ముందుకైతే ముట్టే నొప్పి, ఇప్పుడు ఏం లేదు. నేనే రెస్ట్ చేసుకుంటాను, బాడీలో అన్ని ముట్టి నొప్పి లేదు. మళ్ళీ జాయింట్స్ పెయిన్ ఎలాగంటే ఎక్కడెక్కడ జాయింట్స్ ఉంది ఫీల్ అవుతా ఉంటాయి అప్పుడు. ఇప్పుడు అది ఎక్కడ జాయింట్స్ ఎక్కడుందని ఇప్పుడు తెలుస్తలేదు, అంత క్యూర్ అయిపోయింది. మళ్ళీ హీల్స్ నొప్పి అని చెప్పాను కదా, అది కాళ్ళు రొటేట్ చేసి ప్యాక్ ఫిష్ అన్ని చేసి చూస్తాను, లేదు. ఎప్పుడు నా చెయ్యి కాళ్ళపైనే ఉండే, అంటే నేను ప్రెషర్ పాయింట్ ఇచ్చుకుంటూ అంత నొప్పి ఉండే, అది రిలాక్స్ అవుతుంది కదా, ఇప్పుడు అది లేదు. చాలా బాగా మార్పు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. వితౌట్ డాక్టర్ మీరు మాకు ఇంత క్యూర్ చేశారు. తర్వాత సైనస్ అనేది ఉండే, నాకు చలి అవ్వదు, ఎప్పుడూ టాబ్లెట్స్ వేసుకునేది, జండు బామ్ పెట్టుకునేది. అంటే ఆ జండు బామ్ అనేది నా బెడ్ లో ఉండాలా, నా బ్యాగ్ లో పర్స్ లో ఉండాలా, నా పని వర్క్ లో అక్కడ ఉండాలా, అది అంత అలవాటు. ఆ సైనస్ ఆ చలి అనేది నాకు అవ్వదు. వర్క్ తోటి ఏసీ ఉండేది, అవుతా ఉండేది. జండు బామ్ అది నార్మల్ కాదు, ఆ రెడ్ది వస్తుంది కదా స్ట్రాంగ్, ఆ జండు బామ్ మంటలు లేసేది, అయినా పూసుకుంటా ఉంటే కొంచెం రిలాక్స్ అనేది. అది సైనస్ అనేది ఇప్పుడు వాన వస్తోంది, చలి ఉంది ఇక్కడ బెంగళూరులో, సో తలనొప్పి అనేది లేదు, చాలా బాగుంది. ఇంకొకటి, తర్వాత నేను బయట పోయి వస్తే ఆ హెడేక్ అనేది ఉండే, అంటే నాకు జర్నీ అవ్వదు, కార్లో ఉండి బస్లో కానీ ఎక్కడైనా, ఏసీ బస్ అయితే కానీ ఇంకా అవ్వదు. సో 1 డే నేను జర్నీ చేశాను, అది 11 to 3 o'clock ఖాళీ జర్నీలోనే ఉన్నాను. టెంపుల్లో ఒక 1/2 hour అంతే, అంటే ట్రాఫిక్ జామ్ లో, బెంగళూరులో ట్రాఫిక్ జామ్. సో అది జర్నీలో అయితే 3 o'clock నేను ఇంటికి వచ్చాను. అయితే నేను పొద్దున్నే 9 గంటలకు జ్యూస్ తీసుకుంది, మధ్యలో నీళ్ళు ఏది లేదు. 3 o'clock వచ్చాను, జ్యూస్ వేసుకొని తాగాను, వాటర్ మెలన్. సో నాకు ఈ హెడేక్ అనేది తెలీదు, మర్చిపోయినాను. అదే బయట నుంచి వచ్చాక నేను అంటే పడుకోను లేదు, అంత బాగున్నాను, అన్ని పని చేసుకుంటూ బాగున్నాను. అది ఒకటి. తర్వాత ఈ గ్యాస్ట్రిక్ అనేది ఉండే, ఎంత అంటే నాకు అంత బ్లోటింగ్ అయ్యేది, కడుపు పొట్ట. ఎంత అంటే నాకు ఈ కడాయి తీసుకుంటే బోర్లగిస్తే నా కడుపు ఎట్లా ఉంటుంది అలా ఉండింది అనమాట. ఇప్పుడైతే అది లేదు.
80% ఆ కడుపు అంత తగ్గిపోయింది. అది ఆ ఫ్లాట్ వస్తా ఉంది, షేప్ వస్తా ఉంది. తర్వాత గ్యాస్ట్రిక్, ఆ టీ నేను వదిలేదని చెప్తే కదా, మీరు చెప్పారు టీ తాగొచ్చు అంటే 2 నాళ్ళు తాగలేదు, తర్వాత తాగొచ్చు, షుగర్ వేసుకోకూడదు, పర్వాలేదు వేసుకోవచ్చు అన్నారు కదా. సో నేను అది టెంప్ట్ అయిపోయాను. టీ తాగినా కూడా నాకు గ్యాస్ట్రిక్ సమస్య కాలేదు, బాగుంది. ఆ తేప్ అనేది రాలేదు, బ్లోటింగ్ అస్సలు లేదు, చాలా బాగుంది. మళ్ళీ కాన్స్టిపేషన్ అనేది ఇప్పుడు నాకు తెలుస్తలేదు, బట్ అది క్లియర్ అయింది అనుకుంటాను. ఎందుకంటే జ్యూస్ లో ఉండే దాని నుంచి నాకు అది అంతగా తెలుస్తలేదు. బట్ కడుపు అయితే లైట్ గా ఉంది, బాడీ లైట్ గా ఉంది, చాలా బాగుంది. తర్వాత ఈ కాళ్ళు వాపులు ఉండే, 2 కాళ్ళలో వాపులు, ఏమంటారు, బ్లోట్ అంటే స్వెల్లింగ్ ఉండే. ఇప్పుడైతే అది పూర్తిగా పోయింది, అది లేదు. తర్వాత నెక్ పెయిన్, ఈ నెక్ మాకు పని చేసి అదేమైపోయింది, ఈ నెక్ నుంచి పట్టి ఈ బ్యాక్, ఈ షోల్డర్, తర్వాత హ్యాండ్, ఈ థమ్స్ వరకు ఆ నొప్పి అనేది బాగా ఈడ్ చేస్తా ఉండే నాకు. సో నేను పని చేసుకునే అవుతా ఉండలే, ఇంట్లో కూడా నేను పని చేస్తా ఉండలే. అంటే పాత్రలు తోమడం కానీ, చెత్త ఊడడం, పరక పట్టుకునే అవుతా ఉండలేదు, పరక అంత పెయిన్ ఉండింది. ఇప్పుడు స్టార్టింగ్ 2 days లోనే నాకు రిజల్ట్ వచ్చింది కదా, కాన్ఫిడెంట్ వచ్చింది. సో అప్పటి నుంచి నేను పాత్రలు కడుగుతా ఉన్నాను, చెత్త ఉడుస్తా ఉన్నాను, ఇట్లా అన్ని పని నేనే చేస్తాను. ఎప్పుడంటే ఇది ఇంట్లో ఉన్నా నేను. సో ఐఎమ్ హ్యాపీ, ఇంట్లో పని చేసుకొని పిల్లలకి చెప్పడం కష్టం ఉండే, హస్బెండ్ మళ్ళీ పిల్లలే చేస్తా ఉండ్రి, పాత్రలకి చెత్త ఉడిసేదానికి అంతా వాళ్ళే చేస్తా ఉండ్రి. నేను ఖాళీ పనికి పోతా అంటే వంట చేస్తా అంటే అంతే, అందులో అంత అయిపోయిండే. ఇప్పుడు నేను చేస్తా ఉన్నాను, అది హ్యాపీగా ఉంది నాకు. తర్వాత ఈ నెక్ లో ఇట్లా ఒక ఇంచు లాగా ఫోల్డింగ్ అవుతుంది తెలుసా, ఫోల్డ్ అవుతుంది కొందరికి ఇలా, అది నాకు ఉండే. ఇప్పుడు అది ఫ్లాట్ అయిపోయింది, ఇంకొంచెం మాత్రమే ఉంది, ఒక 10% ఉండొచ్చు, ఫుల్ ఫ్లాట్ అయిపోయింది. అంత బాగా రిజల్ట్ వచ్చింది. తర్వాత బాడీ అనేది ఒక 3 months నుంచి బాడీ అనేది హీట్ ఎక్కువ అవుతా ఉండే. హీట్ ఎంత అంటే ఈ మౌత్ లో అల్సర్ అంటే పుండు అంటారు కదా, ఆ పుండు వచ్చేసి ఏం తినేకైతా ఉండేది, అంత అయిపోయిండే. ఆ హీట్ అనేది ఫేస్ లో, అంటే మా యజమానులు పుట్టే నీకు జ్వరం వచ్చింది, ఫీవర్ ఉంది అని చెప్పేవారు. అది ఫీవర్ కాదు, నాకు తెలుసు అది హీట్, బాడీ హీట్. యూరిన్ పాస్ అయితే మంట అవుతా ఉండింది, కండ్లు మంట. ఎంతవరకు అంటే నేను టిష్యూ పేపర్ వెట్ చేసుకొని ఫుల్ తుడుచుకుంటా అంటే అప్పుడప్పుడు ముఖంలో నీళ్ళు కొట్టుకునేది, ఆ హీట్ తడిసేకైతా ఉండలేదు, అంత అవుతా ఉండే. ఇప్పుడు ఆ హీట్ అనేది ఎక్కడ పోయింది తెలీదు, నేను నార్మల్ టెంపరేచర్, బాడీ కూల్గా ఉంది, ఆ కన్ను మంట అనేది తగ్గింది, చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఎంత నొప్పి అంటే నేను ఐప్యాడ్ తెచ్చుకున్నాను, అలోవెరా జెల్ది, అది యూజ్ చేయలే. ఆమెడికి హీల్ నొప్పులకంతా అక్యుప్రెషర్ చప్పులు అదని తీసుకోండి, అదని వాడలేదు. ఎందుకంటే దీంట్లోనే నాకు రిజల్ట్ సిక్తా ఉంది. అది ఆర్డర్ పెట్టి 20 days తర్వాత వచ్చింది. ఆ తర్వాత అది వాడలేదు, ఇందులోనే నాకు రిజల్ట్ కనిపిస్తా ఉంది. మరి ఐస్ బర్నింగ్, ఓకే, అది ఐస్ బర్నింగ్ తగ్గింది. మళ్ళీ ఇయర్ పెయిన్, ఈ చెవులు నాకు నొప్పి ఉండేది, ఏంటికి పోయి చెస్ట్ చేసుకోవాలా అనుకుంటా అంటే, కానీ పోలేదు. అంటే చాలా ఒక 4 ఏళ్ళు ఇంకానే ఉండే, అది ఎందుకు వచ్చింది తెలీదు, కానీ నేను పోలేదు, అంత అట్లా ఉంటే అది నార్మల్. ఆ పెయిన్ అనేది ఇప్పుడు లేదు. తర్వాత ఈ రాత్రిలో గుయ్యని సౌండ్ వస్తుంది కదా, అది నాకు చెవుల్లో వినిపిస్తా ఉండే. అంటే నేను నాకు మాత్రమా లేదా అందరికీ అదేనా అనుకుంటా అంటే, కానీ ఇప్పుడు అది తెలుసు, అంటే నాకు అంటే తెలీదు, ఆ సౌండే లేదు, అంత మాయమైపోయింది, నార్మల్ అయిపోయింది. అంటే ఓ ఇది కాదు, అది గుయ్యని నాకు హ్యాబిట్ అయిపోయిండే సౌండ్. ఇప్పుడు రిలాక్స్ ఉంది, ఆ సౌండ్ అనేది లేదు, అంత బాగుంది. తర్వాత కింద కూర్చుంటే నేను జాయింట్స్ పెయిన్ అవుతా ఉండే కదా, లేచినాక 5 minutes బెండ్ గానే నడుస్తా ఉంటే, అది ఇప్పుడు లేదు, కూర్చుంటే ఈజీలీ లేసేస్తాను. మళ్ళీ 1 month బ్యాక్ నాకు ఎంత అంటే మెట్లు స్టెప్స్ ఎక్కేటప్పుడు గ్రిల్ పట్టుకొని ఎక్కుతా ఉంటే, ఇప్పుడైతే చక్క ఎక్కేస్తా ఉన్నాను, చక్క దిగేస్తా ఉన్నాను. చాలా అంటే చాలా మార్పులు వచ్చింది. ఇంకా చెప్పాలంటే నా స్కిన్ గ్లో వచ్చింది,
స్కిన్ సాఫ్ట్ అయింది. ఈ ఓపెన్ ఫోర్స్ అంటారు కదా, అదన్నీ తగ్గింది. ఓపెన్ ఫోర్స్ అనేది తగ్గింది. వెయిట్ అయితే 5 kg తగ్గాను. స్టార్టింగ్ లో నేను చూసుకోలే, 10 days బిఫోర్ చూసుకున్నానంటే 64.5 ఉంటే ఇప్పుడు 59.4 ఉన్నాను. సో నేను 5 kgs లాస్ అయ్యాను. తర్వాత ఇంచెస్ లో కూడా లాస్ అయ్యాను. 3 to 4 అనుకుంటాను లాస్. ఎందుకంటే ఒక ప్యాంట్ నాకు 2 years బ్యాక్ ప్యాంట్ 34 అనమాట. అది అయితా ఉండలేదు. ఆ ప్యాంట్ నాకు యూనిఫామ్, అది అయితా ఉండలేదు. సో బెల్ట్ వేసుకునే దానికి ఒక 3-4 ఇంచెస్ నాకు గ్యాప్ పడతా ఉండే. సో నేను అది తీసేసి నార్మల్ ఫ్లెక్సిబుల్ ప్యాంట్ తీసుకుంటే, అదైతే తెలీదు వెయిట్ ఎంత అవుతుందో, ఫ్లెక్సిబుల్ ఉంటా ఉండే. ఈ రోజు ఆ ప్యాంట్ వేసుకున్నాను. 2 years ముందు వేసుకున్న ప్యాంట్ నేను ఈ రోజు వేసుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అదొకటి. అంటే మాకు ఎంత ఎనర్జీ ఉందంటే, మేము ఒక 10 years నేను చిన్న పర్స్ అయిపోయాను. ఇప్పుడు నేను 39 అని చెప్పుకోవచ్చు. 49 నా ఏజ్ మీరు తగ్గించేశారు మాకు. నా అదృష్టం కొద్దీ ఇది కంప్లీట్ చేశాను. అంటే మాకు ఆరోగ్యం పెంచింది, ఆయుష్ పెంచేశారు 10 ఏళ్ళు. మీరు ఆరాంగా మేము 10 years బతికేయచ్చు. అంత బాగుంది ఇప్పుడు. చాలా థ్యాంక్స్ గురుగారు. చాలా చాలా ఇంకా ఎన్నో పాయింట్లు ఉన్నాయి, కానీ వేరే వాళ్ళకి టైం దొరకాలి, అందుకని నేను చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ధన్యవాదాలు, మీకు శతకోటి ధన్యవాదాలు. పుణ్యం ఉంటే గాని ఈ ప్రోగ్రాం మాకు దొరకదు. మీలాంటి గురుగారు మాకు దొరకరు. అది మీరు దొరికారు, మాకు పుణ్యం ఉంది, అదృష్టం ఉంది కనుక ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తాము. సో మాకి ఆరోగ్యం తెచ్చుకున్నాము, ఆయుష్ పెరిగింది. సో చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మాకు ఇంకా స్పిరిచువల్ అంటే అది ఇంకా నాకు అంతకు తెలీదు. ఎలా అంటే నాకు ఇందులోనే ఇంత కనపడింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ చేశాక నాకు అది స్పిరిచువల్ గ్రోత్ అవుతుందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ లెవెల్ కూడా నేను చేయాలి. ఇంకా మీరు ఎంత తీసుకుని పోతే అంతవరకు మేము పోవాలని చాలా ఆశగా ఉంది. నేను నా చెల్లెలు ఇద్దరు వస్తాము. దయచేసి మీ ఆశీర్వాదం ఉండండి, ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ. ఇంకొక చెప్పాలి, అంటే మీ 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 సపోర్ట్ మాకు ఎప్పుడు అంటే డైలీ ఉండేది. మీరు బద్రీనాథ్ లో ఉంటే కూడా నెట్వర్క్ సిక్కపోయినా ఎంత బాగా అక్కడి నుంచి మాకు సపోర్టింగ్ గా చెయ్యండి అని ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, లాస్ట్ మూమెంట్ ఇంకా 3 days 5 days ఉన్న వరకు బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు, మీరు కంప్లీట్ చేయండి అని. మాకైతే అది చాలా బాగా నచ్చింది. అంటే మాకు చెయ్యి పెట్టుకొని నడిచినట్లు అనిపించింది. ఇది కంప్లీట్ చేయాలి అని చేశాము. అంత బాగా రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉంది చెప్పేది, కానీ ఇంకెప్పుడైనా చెప్తాను. ధన్యవాదాలు గురూజీ. థ్యాంక్ యూ మా.